మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీలో ప్రధాన నిందితుడిగా జనార్దన్ రావు ఉన్నారు. అయితే ఆయనను తాజా గన్నవరం ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడకు రావడంతో జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. జనార్దన్ రావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టుకు వచ్చిన జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ పూర్తి వివరాలు అందిస్తారు. నాగకిషోర్ చెప్పండి. విజయ, రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి కేసు ఏదైతే ఉందో అది నకిలీ మద్యం కేసు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అద్దేపల్లి జనార్దన్ రావు దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మూలకల్ చెరువుల్లో కల్తీ మద్యాన్ని తయారు చేస్తుండగా సిట్ అధికారులు దాడులు చేసేసి ఆ కల్తీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాస్ట్లీ బాటిల్స్ అదేవిధంగా లేబుల్స్ ని కల్తీ మద్యంతో నింపేసి అక్కడ ఉన్నటువంటి మద్యం ప్రియులకి 2 వైన్ షాపుల ద్వారా అమ్ముతున్నారని చెప్పి పక్కా సమాచారంతో దాడులు చేసినటువంటి పోలీసులు ములకల్ చెరువులో ఉన్నటువంటి రాక్షర్ వైన్స్ తో పాటు మరి ఒక వైన్స్ మీద కూడా కేసులు నమోదు చేశారు. దాంట్లో మొత్తం 14 మంది నిందితులను కూడా గుర్తించి ఇప్పటికే 10 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన విదేశాలకు పారిపోయినట్లు అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. తర్వాత ఇందుకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఏఎన్ఆర్ బార్ మీద ఇబ్రహీంపట్నంలో విజయవాడ పోలీసులు దాడులు చేయడం జరిగింది. అక్కడ కూడా పెద్ద ఎత్తున భారీ మద్యం కేసులు అదేవిధంగా మద్యానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ ను కూడా ఎక్సైజ్ పోలీసులు కనుగొనడం జరిగింది. తర్వాత ఆయన దీనికి సంబంధించి కూడా ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. నేను ఎక్కడికి పారిపోలేదు, దీంట్లో ఎవరు ప్రమేయం లేదంటూ కూడా ఒక వీడియోను అయితే విడుదల చేయడం జరిగింది. దీని మీద మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు చాలా ఘాటుగా కూడా స్పందించడం జరిగింది. ఎవరైనా సరే కల్తీ మద్యం చేసినట్లయితే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించు, దాంట్లో ఎవరున్నా సరే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా దీని మీద సమీక్షా సమావేశం నిర్వహించేసి అధికారులకి కూడా కఠిన చర్యలు తీసుకోమంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో ఏదైతే ములకల్ చెరువుకు సంబంధించినటువంటి తంబాలపల్లి నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పేరు కూడా ప్రముఖంగా రావడంతో జయచంద్రాన్ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు కూడా దీని మీద కఠిన నిర్ణయాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే సౌత్ ఆఫ్రికా నుంచి ఎవరైతే A1 నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఉన్నాడు, ఆయన విజయవాడకు వస్తున్న తరుణంలో గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకొని మొత్తం ఈ కేసుకు సంబంధించి అంతా కూడా సమాచారం రాబట్టే విధంగా కూడా ప్రయత్నాలు చేసినట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. మొత్తం అసలు ఎంత మేర కల్తీ మద్యాన్ని చేశాడు, దీని ద్వారా ఎంత మేర ఆదాయం సమకూర్చుకున్నాడు, ఎక్కడెక్కడ వీటి పెట్టుబడిలోకి పెట్టున్నారు, అదేవిధంగా దీని మీద మనీ లాండరింగ్ అంశాల మీద కూడా పోలీసులు లోతుగా విచారణ చేసే అవకాశం ఉంది. దీంట్లో ఎవరెవరు పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారా, ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, అసలుకి ఎన్ని సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నాడనే అంశాల మీద కూడా పూర్తిగా అయితే పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ కల్తీ మద్యం మీద రివ్యూలు చేస్తుండటంతో అధికారులకు కూడా దీని మీద కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అందువల్లే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నటువంటి A1 నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా మరింత సమాచారాన్ని రాబట్టేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగకిషోర్.